ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా 4వ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగింది. న్యూజిలాండ్ బ్యాటింగ్కు వచ్చింది. ఇసబెల్లా గేజ్, జార్జియా ప్లీమర్ బ్యాటింగ్ రాగా జైదా జేమ్స్ బౌలింగ్ వేసింది. మొదటి ఓవర్లో 3 ఫోర్లు కొట్టారు. రెండో ఓవర్లో 2 ఫోర్లు, నాలుగో ఓవర్లో 2 ఫోర్లు, ఐదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టారు. 6 ఓవర్లకి 48 రన్స్ కొట్టారు. 6వ ఓవర్లో జార్జియా ప్లీమర్ అవుట్ అయింది. 8వ ఓవర్లో అమీలా కేర్ రన్అవుట్ అయింది. 10 ఓవర్లకి 73 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. బ్రాక్ హాలిడే, సోఫీ డివైన్లు బ్యాటింగ్ చేస్తున్నారు. 11వ ఓవర్లో 2 ఫోర్లు, 12వ ఓవర్లో 2 ఫోర్లు, 15 ఓవర్లకి 110 కొట్టారు. 4 వికెట్లు పడ్డాయి. బ్లాక్ హాలిడే 23 రన్స్ తోటి గ్రీజులో ఉంది. 20 ఓవర్లకి న్యూజిలాండ్ 20 ఓవర్లకి 162 రన్స్ కొట్టింది. 6 వికెట్లు పడ్డాయి. 163 టార్గెట్ తోటి వెస్టిండీస్ బ్యాటింగ్కు వచ్చింది. హేలీ మాథ్యూస్, జోసెఫ్ బ్యాటింగ్కు వచ్చారు. రెండవ ఓవర్లో జోసెఫ్ అవుట్ అయింది. 6 ఓవర్లకి 35 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. క్యాంబెల్ 16 బాల్కి, హేలీ మాథ్యూస్ 16 బాల్కి గ్రీజులో ఉన్నారు. 10వ ఓవర్కి 69 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. క్యాంబెల్ 26, హేలీ మాథ్యూస్ 36 తోటి గ్రీజులో ఉన్నారు. 12వ ఓవర్లో హేలీ మాథ్యూస్ 48 రన్స్ కొట్టింది, అవుట్ అయింది. కెర్రీ బౌలింగ్లో క్యాంబెల్ 14వ ఓవర్లో హాఫ్ సెంచరీ చేసింది. 50 రన్స్ కొట్టింది 39 బాల్స్కి. 15 ఓవర్లకి 119 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. క్యాంబెల్ బాగా ఆడి వెస్టిండీస్ 19.5 బాల్స్కి టార్గెట్ని చేజ్ చేసింది. 123 రన్స్ కొట్టింది. 3 వికెట్లు పడ్డాయి. క్యాంబెల్ 90 రన్స్ కొట్టింది 62 బాల్స్లో. ఈ మ్యాచ్తో వెస్టిండీస్ గెలిచింది.